రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ క్రికెట్ క్యాప్టెన్సీ పైన తీవ్రమైన చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు జోరుగా వినిపిస్తున్నప్పటికీ బుమ్రా ఫిట్నెస్ పరిమితుల దృష్టిలో పెట్టుకుని క్యాప్టెన్సీ బాధ్యతను శుభ్మన్ గిల్కు అప్పగించడం సరికాదని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారత మాజీ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త టెస్ట్ కెప్టెన్గా రవీంద్ర జడేజాను సూచిస్తూ కొత్త ఐడియా ఇచ్చారు. 25 ఏళ్ల శుభ్మన్ గిల్ పైన తక్షణమే ఒత్తిడి పెడితే అది అతనికి మంచిది కాకపోవచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డారు. జడేజాను కెప్టెన్ గా 2 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చి అదే సమయంలో శుభ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ఉంచాలని సూచించారు. జడేజా ఈ నాయకత్వ బాధ్యతను భరించగల అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అతని పర్యవేక్షణలో యువ ఆటగాడికి గెలుపుల పాఠాలు నేర్పించడం మంచిదని అశ్విన్ విశ్లేషించారు. రవీంద్ర జడేజా 2012 నుంచి టీమిండియా తరపున టెస్టు క్రికెట్ ఆడుతూ వస్తున్నాడు. తాను బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమర్థమైన ఆటగాడిలాగా మారి టీమిండియాకు కీలక ప్లేయర్గా మారారు. ఐపీఎల్లో కెప్టెన్గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గడిచిన సీజన్లో మంచి ఫలితాలు ఇవ్వలేకపోయినా జడేజా అనుభవాన్ని ఆధారంగా తీసుకుంటే టెస్ట్ కెప్టెన్సీ కోసం అర్హుడనే భావన అశ్విన్ వ్యక్తం చేశారు. భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించడం ప్రతి ఆటగాడి కలే అన్నారు అశ్విన్. ఈ బాధ్యత సంతోషంగా స్వీకరిస్తాడని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సూచన ద్వారా యువతరం ఆటగాళ్లలో ఒత్తిడి తగ్గి జట్టు బలం పెరిగే అవకాశం ఉందని, సరైన మార్గంలో కెప్టెన్సీ బదిలీ జరిగే అవకాశం ఉందని అశ్విన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి రవీంద్ర జడేజా కెప్టెన్గా అనుభవం, నైపుణ్యం, మేధస్సు ఉన్న ఆటగాడిగా నిలుస్తాడనే అశ్విన్ అభిప్రాయపడుతున్నారు. ఈ మార్గదర్శకత్వంలో టీమిండియా టెస్ట్ క్రికెట్ కొత్త చరిత్ర రాస్తుంది అన్న భావన ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది.